సో ఏఐ ద్వారా 2 గంటల్లో తిరుపతి దర్శనం జరగబోతుంది. శ్రీవాణి దర్శన వేళలు మారుస్తున్నాం. వీఐపీ దర్శనాలు 8 నుంచి 8:30కు ముగిస్తాం. అన్యమతస్థులు ఉంటే వీఆర్ఎస్ ద్వారా పంపించేస్తామని టీటీడీ చైర్మన్ చెప్తున్నారు. నిజంగా నాయుడు గారు నిజంగా 2 గంటల్లో మీరు తిరుపతి దర్శనం చేయించగలిగితే మరో 10 తరాలు, కనీసం మరో 20-30 సంవత్సరాలు తిరుపతికి వచ్చిన ప్రతి భక్తుడి గుండెల్లో మీ పేరు నిలిచిపోద్ది. డౌటే లేదు దాంట్లో. కానీ ఎంతవరకు ఆచరణ సాధ్యం అనేది చూడాలి మనం. ఇంకా దరఖాస్తు రుసుముకు 3 లక్షలు అంటండి. తెలంగాణలో మద్యం దుకాణానికి టెండర్లు, మద్యం దుకాణాలకు 6 స్లాబుల్లో లైసెన్సులు. రాష్ట్ర వ్యాప్తంగా 2600 వైన్స్ దుకాణాల కేటాయింపుల్లో గౌడ్స్, ఎస్సీ, ఎస్టీలకు రిజర్వేషన్లు కేటాయించారంట. యాక్చువల్గా మొన్న ఇంకా టైం ఉంది దీనికి. కాకపోతే గతంలో ఈ కేసీఆర్ ఏం చేసిందంటే ఎలక్షన్స్ వచ్చేస్తున్నాయని చెప్పి 3 నెలల ముందుగానే దీనికి టెండర్లు పెట్టేసి ఆ వచ్చిన డబ్బులు ఆయన జేబులో వేసుకున్నాడు. సో ఇప్పుడు మరోసారి రాబోతున్నారు, 2 సంవత్సరాలు ముగిసింది కాబట్టి. సో ఇవి మనకు ఆదాబ్లో మెయిన్ హెడ్లైన్స్గా చూస్తే